Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా అదేవిధంగా ఇరాన్పై చేస్తున్నటువంటి యుద్ధంలో భాగంగా ఇప్పటివరకు కూడా గల్ఫ్ దేశాలకు సంబంధించి ఎయిర్పోర్ట్లు అనేవి బంద్ కావడం జరిగింది. అయితే తాజాగా అధికారులు చర్యలు చేపట్టడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దుబాయ్ నుంచి అదేవిధంగా అబుదాబి నుంచి కూడా విమానాలు అయితే చేరుకున్నాయి. దానికి సంబంధించి విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. దుబాయ్ నుంచి అదేవిధంగా అబుదాబి నుంచి కూడా విమానాలు అయితే చేరుకోవడం జరిగింది. సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో భాగంగా ఇరాన్కి సంబంధించి యుద్ధం ఏదైతే కొనసాగుతుందో యుద్ధంలో భాగంగా ఇరాన్ గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్ అదేవిధంగా అబుదాబి కువైట్ లాంటి ప్రాంతాలలో మిలిటరీ బేసెస్లలో దాడులు చేస్తూ వస్తుంది. మిలిటరీ బేస్ల పైన మిసైల్ వేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఆ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. అయితే తాజాగా భారతదేశానికి సంబంధించి భారతదేశ ప్రజలంతా కూడా చాలా వరకు అక్కడికి వెళ్తూ ఉంటారు. టూరిస్టులకు సంబంధించి కావచ్చు, పనుల నిమిత్తం అని వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చేందుకైతే చర్యలు చేపట్టారు. చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఎయిర్పోర్ట్లు అనేవి తెరుచుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్లైన్స్ అనేవి ఓపెన్ కావడం, అదేవిధంగా ఎమిరేట్స్కి సంబంధించి కావచ్చు, ఇతర విమానాలకు సంబంధించిన సర్వీసులు కావచ్చు ఓపెన్ కావడం. ఈరోజు అబుదాబి అదేవిధంగా దుబాయ్ నుంచి అయితే కొద్దిసేపటి క్రితమే వీళ్ళంతా కూడా ప్రయాణికులంతా కూడా ఇండియాకి అయితే చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవడం జరిగింది. ప్రయాణికులతోటి కూడా మాట్లాడదాం. మరి వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండే, ఇప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాట్లాడతారనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్గా ఒరిజినల్ యూఎస్ నుంచి వస్తున్నాను. మధ్యలో అబుదాబీలో 10 minutesలో ఎక్కాలి అని అనుకున్నప్పుడు ఆపేశారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మేము అక్కడ? నేను ఫ్రైడే స్టార్ట్ అయ్యాను అక్కడికి అబుదాబీకి. అబుదాబీలో ఎప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం జరిగింది? అదే ఫ్రైడే అంటే సాటర్డే ఐ వాజ్ సపోజ్ టు రీచ్ టు హైదరాబాద్. 10 minutesలో నా ఫ్లైట్ అబుదాబీ నుంచి హైదరాబాద్కి రావాల్సింది, అప్పుడే ఆపేశారు. ఇంకా అప్పటి నుంచి దే టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్, కానీ సిచ్యుయేషన్ వాజ్ నాట్ గుడ్. ఎలాంటి సిచ్యువేషన్ మీరు అక్కడ చూడడం జరిగింది? ఎలా ఉండే మేడం? అంటే మీరు చూసినంత సేపు మిసైల్స్ వస్తున్నాయి, దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. అది కాదు కనుక తప్పించుకున్నారు అని అంటే మేము పోతాము. సో మేము డౌన్ టౌన్లో ఉన్నాము. చూడటానికి ఏమో నార్మల్గా అనిపిస్తుంది, రాత్రిపూట మాత్రం అవుతూ ఉన్నాయి. కొంతమంది అయితే చాలా హై ఫ్లోర్స్ నుంచి ఇవాక్యుయేట్ చేయాల్సి వచ్చింది. సో బేస్మెంట్లోకి వెళ్ళమంటారు. సో అందరూ స్కేరీగా నిద్ర అయితే ఎవరు పోరు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. మన కంట్రీ అంటే ఇంకా ఎక్కువ అభిమానం వస్తుంది ఇప్పుడు. సేఫ్గా ల్యాండ్ అయినందుకు ఎలా? ఓ చాలా చాలా హ్యాపీ. నేను ఒక్కదాన్నే వస్తున్నాను, బట్ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు డిఫరెంట్ స్కెడ్యూల్స్ తోటి వేరే వేరుగా వచ్చాము. మా అమ్మాయి కూడా ఆ రోజు సాయంత్రం రావాల్సింది, ఒక 2 hours అబుదాబి రావాల్సింది. తనకి వాళ్ళకి తెలిసి ఆల్రెడీ రీడైరెక్ట్ చేశారు వాళ్ళ ఫ్లైట్ని. సో బట్ నేనేమో కొంచెం అందరూ రాలేదు. సో ఐ డోంట్ నో వాట్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు వాళ్ళు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఇస్తున్నారు అన్నమాట. సో అది కూడా అంతకుముందు హైదరాబాద్ రావాల్సిన వాళ్ళే హైదరాబాద్ రావట్లేదు. ఇప్పుడు వేరే ప్లేసెస్ కూడా రిస్కీగా ఉంది అనేసి ఏది ఫస్ట్ దొరికితే అది రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ కంఫర్టబుల్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చాము, అది హ్యాపీ అంతే. సార్, ఎలా ఉంది సార్? అంటే మీరు యుద్ధ స్థితిలో ఉంది అంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికా సంబంధించి కావచ్చు. మీడియాలో ఎక్కువ గోలగా ఉంది, అక్కడైతే అంత ఏం లేదు. దుబాయ్లో అయితే అంత బాగానే ఉంది. మీడియాలో ఎక్కువ గోలగా ఉంది, దాన్ని చూసి ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. అలా చిన్న చిన్న సౌండ్స్ వచ్చినాయి అంతేగాని వేరే ఏం లేదు, అంత బాగానే ఉంది. ఎక్స్పీరియన్స్ అంతా మాకేం అనిపించలేదు, అంత బాగా. నేను రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటాను కానీ మాకేం పెద్దగా అనిపించలేదు, నార్మల్గా. ఇప్పటి వరకు కూడా ఎయిర్పోర్ట్లు అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఎయిర్పోర్ట్ నైటే ఓపెన్ అయింది. నేను నైటే ఫ్లైట్ మిస్ అయింది నాకు. 9:30కి ఈరోజు మార్నింగ్ వచ్చా. అంత వాళ్ళు కూడా అక్కడ చాలా బాగా చూస్తున్నారు, అంత ఎవ్రీథింగ్ ఫైన్, అంత సేఫ్గా. అందరు జనం ఆందోళన పడుతున్నారు, మీడియాని చూసి ఆందోళన పడుతున్నారు, అంతే, వేరేం లేదు. థ్యాంక్ యూ.
क्या बोल रहे हैं आप उसका? हम लोग जहाँ बुर दुबई में थे वहाँ कोई प्रॉब्लम नहीं था, हम लोग बिल्कुल सेफ थे, हमें अच्छा खाना भी मिल रहा था, एवरीथिंग वाज ऑल राइट. मेंटल प्रेशर था, फिजिकली वी वर एकदम फिट एंड फाइन. मिसाइल डाल रहे बोल के ईरान से आई टोल्ड यू ना मेंटल प्रेशर था बस, लेकिन अदरवाइज एवरीथिंग वाज फाइन. अभी सेफली लैंड हुआ इधर. वी आर सेफ. भारत माता की जय. वी लव यू. आपको कैसा लग रहा है? अभी क्या बोले तो दुबई से पूरा एयरपोर्ट बंद हो गया था, अभी फिर शुरू कर दिया, क्या हाँ। बात कर रहे हैं उसके बारे में? हम लोग को बहुत अच्छा फील हो रहा है, और वहाँ का जो गवर्नमेंट था उन्होंने भी बहुत सपोर्ट किया, और टूरिस्ट को उनको था कि उनको वहाँ से निकालना है. कुछ फ्लाइट्स उन्होंने अभी ओपन किया है जिससे टूरिस्ट आ रहे हैं, और उनका पूरा सपोर्ट था, और हम लोग बहुत खुश है कि हम लोग अपने होम टाउन वापस आ पाए हैं. थैंक यू. एयरपोर्ट 2 दिन के लिए पूरा बंद कर दिया था. जैसे ही मिसाइल से अटैक हुआ था, 2 दिन के लिए पूरा बंद कर दिया था. फिर उन्होंने कुछ ये एयरक्राफ्ट चालू किया, बॉम्बे, कोचिन, गोवा, कुछ एयरलाइन स्टार्ट किया. एमिरेट्स ने स्टार्ट किया है अभी. तो आप जो कौन सा एरिया पे था, वो एरिया पे कैसा था सिचुएशन? हम लोग बुर्ज दुबई में थे. बुर्ज दुबई थोड़ा दूर था, जहाँ से मिसाइल्स का जो एरिया है उससे दूर था. वहाँ से हम लोग को मालूम नहीं पड़ा, पर जो लोग सी शोर साइड में थे उनको मालूम पड़ रहा था कि मिसाइल्स आ रहे हैं, इंटरसेप्ट कर रहे हैं. और जो फेयरमाउंट में जहाँ पे मरीना साइड में जो रुके थे उनको मालूम पड़ रहा था. अभी कैसा लग रहा है? अभी सेफली लैंड हो गई, शमशाबाद एयरपोर्ट में आ गए, इंडिया पे आ गए था. बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है. वी केम लाइक. థ్యాంక్ యూ. ఎందుకని వెళ్ళడం జరిగింది అక్కడికి? ఏ విషయంలో? మేము చూడ్డానికి వెళ్ళామండి ట్రిప్కి. నేను మా మదర్ మా సిస్టర్. ఓకే. ఓకే, అక్కడ సడన్గా మేము వచ్చే లోపట్ల ఇలా జరిగిందండి. సో అక్కడ స్ట్రక్ అయిపోయాము. ఎప్పుడు రావాలనుకున్నారు? మేము సండే రోజు అండి ఫ్లైట్. ఓకే. క్యాన్సిల్ ఏ ఏరియాలో ఉండే మేడం? ఏరియానా అల్జడాఫ్ అండి. అక్కడ ఎలా ఉండే పరిస్థితి అసలు? పరిస్థితి నార్మల్గానే ఉండేనండి. కానీ ఎయిర్పోర్ట్ మాత్రం క్లోజ్. ఎయిర్పోర్ట్ క్లోజ్ అయ్యే అది చాలా కష్టమైంది టికెట్ బుక్ చేయడం. భయమేసిందా మేడం? అంటే కొంచెం భయం ఉండే, బట్ మా బ్రదర్ బయట నుంచి బుక్ చేశారండి, లేకపోతే చాలా కష్టం ఉంది బుకింగ్. అక్కడిదక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. బుకింగ్ అనేది చాలా కష్టం ఉంది. ఈ రోజు సేఫ్ గా రావడం ఎలా? చాలా రిలాక్సింగ్ ఉందండి. మేడం మీరు చెప్పండి, అసలు ఎలా ఉండే? అసలు ఎప్పుడే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని అనుకున్నారా? అస్సలు అనుకోలేదండి, అసలు అనుకోలేదు. అంటే ఎలాంటి పరిస్థితిలో మీరు అక్కడ ఉన్నారు? ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ లోపల అసలు ఏమి బయట చెప్పట్లేదు, కామ్గానే ఉంది. బట్ ఈవినింగ్ పూట బయటకు పోవద్దని చెప్తున్నారు. అందువల్ల ఎయిర్పోర్ట్ క్లోజ్ అవ్వడం, మిసైల్స్ అనేవి వేస్తున్నారని చెప్పేసి కూడా ఒక భయం ఉండే ఈవినింగ్ పూట బయట పోతే. మీరు చూడడం కోసం వెళ్ళారా? చూడ్డానికే వెళ్ళానమండి. సో స్టక్ అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది? అంటే ఒక్కసారిగా అక్కడే ఉండిపోవడం. అదే అర్థం కాలేదు అసలు. లేదు చాలా రోజు దాకా నడుస్తుంది అన్నారు, అయితే అర్థం కాలేదు. మా అబ్బాయికి ఫోన్ చేస్తే ఆయన యూఎస్ నుంచి బుక్ చేసిండు. ఇప్పుడు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు చాలా బాగుంది, రావడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. नाइस राउंड. सर తెలుగే కదా? అవును. सर आप उधर सिचुएशन कैसा है सर? आप क्या సిచ్యువేషన్ ఓకేనండి, అక్కడ బాగానే ఉంది. అంటే బేసికల్గా ఓన్లీ నైట్ టైమ్సే జరుగుతుంది అక్కడ. పగలు కొంచెం గ్యాప్ ఉంది. సో నైట్ టైమ్స్ అయితే సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. అబుదాబి అయితే బెటర్ ఉంది, కానీ ఖతారు అటువైపు మాత్రం చాలా ఎక్కువ ఉంది. మీరు ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళి? 4 రోజులు అయిందండి స్టక్ అయ్యి. ఓకే. దేని విషయంలో వెళ్ళడం జరిగింది? నేనా యాక్చువల్లీ జస్ట్ ట్రాన్సిట్ కోసం అంతే. నేను యూఎస్ నుంచి వస్తున్నాను. నేను ఫ్లోరిడా నుంచి వస్తున్నాను. ఫ్లోరిడా నుంచి అబుదాబీలో స్టాప్ పెట్టుకున్నాను. కానీ అక్కడ 4 days స్టక్ అయిపోయాను. కానీ బట్ అబుదాబి గవర్నమెంట్ హోటల్స్ కానీ అకామిడేషన్ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి మీరు సేఫ్ గా ల్యాండ్ అవడం కానీ? ఐఎమ్ హ్యాపీ అండి, హ్యాపీ. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు అవుతుంది మీరు దుబాయ్ వెళ్ళి? ఎప్పుడు వెళ్ళారు? సాటర్డే అంటే యుఎస్ నుండి వస్తున్నా. ఓకే. సాటర్డే దుబాయ్లో ఎప్పుడు స్టక్ అవడం జరిగింది? మార్నింగ్ 2:45కి ఉండే ఫ్లైట్ స్టాక్ అంటే సాటర్డే. మీరు అక్కడికి ఎందుకని వెళ్ళడం జరిగింది? ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎక్స్పీరియన్స్ ఎలా? మా పాప కోసం వెళ్ళినా, ఓకే. మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ స్టక్ అయిపోయాను. అక్కడ స్టక్ అయిపోయారు. అంటే మామూలుగా యుద్ధానికి సంబంధించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు భయపడ్డారా ఏమన్నా? ఎలా ఉంది పరిస్థితి? నిన్న నైట్ మాత్రం బాగా భయపడ్డాము. ఫ్లైట్ నిన్న డిలే అయింది. ఎయిర్పోర్ట్ వచ్చినాక మళ్ళీ రిటర్న్ వెళ్ళినాము, అప్పుడు భయం అనిపించింది. ఓకే. మరి ఇప్పుడు సేఫ్ గా ల్యాండ్ చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. ఆ గవర్నమెంట్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే.
It was a little stressful, but the UAE government and Etihad have taken good care of us. Okay, why you came there? What was the purpose to? We were there for a layover, and then we got stuck there for 3 days. How many days is that? Saturday till Tuesday. Okay. How was the experience when it was war coming and missiles are going? It was very stressful, but everyone at the airport was like very calm and helping and supportive. So, yeah. But Hyderabad reached so feeling. Now, how was the feeling to reaching the India? There's a sense of relief because there was a lot of stuff going on, and it's calmed down now, like over here. Sorry, sir. आप ఆల్రెడీ దుబాయ్లో స్ట్రక్ అయింది, మీరు ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డారు? 3 రోజుల నుంచి విపరీతమైన టెన్షన్ పడ్డామండి. ఎందుకంటే టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే రిలే అవుతూ ఉంటే చాలా భయం వేసింది. ఎందుకంటే నా తమ్ముడి కూతురు భార్య ఇద్దరును మ్యారేజ్ కోసం వస్తున్నారు. అది కూడా వీడియో కాల్ వాట్సాప్ అన్నీ చేస్తూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు వీఆర్ సీయింగ్ ద న్యూస్, ఏం జరగబోతోంది అది. ఏది కూడా అబుదాబి నుంచి వచ్చారు. And it was really a very tense situation almost last two and a half days. సిచువేషన్ లైఫ్ అయిపోయింది సార్. ఇంకే ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది సార్ ఫైనల్లీ రీచ్? Just now I saw her, so I'm very happy. I want to go home, jump, dance. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేశారు? ఇప్పుడు కాదండి, ఇంకా ఉంది, టైం ఉంది, చాలా ఉంది. మ్యారేజ్ కోసం వచ్చారు, మ్యారేజ్ ఇన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, చాలా మంది ప్రయాణికులు కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి కావచ్చు, చాలా వరకు భయాందోళనకు గురయ్యారని చెప్పేసి, అదేవిధంగా ఎప్పుడైతే ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టారో, అదేవిధంగా గల్ఫ్ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మమ్మల్ని క్షేమంగా చూసుకున్నారని చెప్పేసి అకామిడేషన్ కూడా చాలా వరకు కూడా ప్రొవైడ్ చేశారు. సురక్షితంగా భారతదేశానికి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పేసి అయితే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి.